హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ అయిన సృజన్ గారు అయితే ఉన్నారనమాట. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఓం శాంతి శాంతి హి అనే మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ యాక్చువల్గా మాకు 35 అంటే చాలా ఇష్టం. దట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి, తిరుపతి వాళ్ళకైతే ఇంకా చాలా ఓన్ చేసుకున్నారు మూవీని. అంత సూపర్ హిట్ మూవీ తీసిన తర్వాత ఓం శాంతి శాంతి హి అనే మూవీని మీరు టేక్ ఆఫ్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి మళ్ళీ ఈ మూవీ తీసుకోవడం, అండ్ దీంట్లో ఏం నచ్చి మీరు ఈ మూవీని ఇది కూడా మిడిల్ క్లాస్ ఎమోషన్స్. అక్కడ ఒక ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ తో ఎమోషన్, పేరెంటింగ్ గురించి చెప్తే, ఇక్కడ ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ ఇంటి బోత్ ఫ్యామిలీస్ చుట్టూ జరిగే ఒక కథ. ఏం జరిగింది అనేది ప్రాబబ్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఈ కొత్తగా చెప్పాము అనేది మీరు సినిమాలో చూస్తారు. అంటే యాక్చువల్ గా మీరే చెప్పేశారు ఇది రీమేక్ మూవీ అని చెప్పి. సో అంటే బయట పబ్లిక్ కి కూడా మీరు ఏమి ఇవ్వలేదు అనమాట, వాళ్ళు అనడానికి ఇది రీమేక్ మూవీ కదా అనడానికి మీరు ఏమి ఇవ్వలేదు స్కోప్. సో మీరే చెప్పేశారు. అంటే ఒక రీమేక్ మూవీని తీసే అంత డేర్ అంటే మీకు ఎలా వచ్చింది? అంత స్క్రిప్ట్ లో మీకు ఏం నచ్చింది? లైక్ ప్రస్తుతానికి ఇప్పుడున్న వరల్డ్లో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలుగు టైర్ 2 టైర్ 3 సిటీస్లో కూడా ఇంకా ఇది ద మేడ్ పేట్రియార్కల్ సొసైటీ ఇంకా ఎగ్జిస్టింగ్ అని అనిపించింది. నేను కొన్నప్పుడు ఇట్ వాస్ నాట్ డబ్డ్ ఇన్ తెలుగు. సో ఐ థాట్ దిస్ వుడ్ బి అ వెరీ గుడ్ స్టోరీ టు టెల్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ అని అనుకుని రీమేక్ కొనుక్కున్నాను. వన్స్ తెలుగులో వచ్చిన తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ తీస్తే వర్కౌట్ అవ్వదు. ఏం చేయాలి, హౌ డు వి మేక్ దిస్ ఫిలిం చాలా హానెస్ట్గా ఎలా తీద్దాం, న్యాచురల్గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు, తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు ఎలా బ్లెండ్ చేయాలి అనే ఆలోచనలో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒక రీమేక్ సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు అని తెలియకుండా బ్లైండ్గా అయితే లేను నేను. ఐ నో దీస్ డేస్ ఆర్ రీమేక్స్ ఆర్ నాట్ వర్కింగ్, కానీ ప్రయత్నిద్దాం ఒకసారి, వర్కౌట్ చేసేదానికి ప్రయత్నిస్తే వర్కౌట్ అవుద్దా, ఎందుకు అవ్వదు అనే దాన్ని ట్రై చేద్దాము. ఎందుకంటే బడ్జెట్ వైజ్ కూడా నాట్ కాస్ట్లీ బడ్జెట్ ఫిల్మ్ కాదు ఇది. ఇట్స్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో చేసేయచ్చు సినిమాని చూసినప్పుడు. దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే ప్రయత్నిద్దాము, ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని జనాల్ని ఎలా రప్పిద్దాం. ది మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ద రీమేక్ ఫిల్మ్ ఇస్ బ్రింగింగ్ ఆడియన్స్ టు ద థియేటర్స్ ఇస్ రఫర్టింగ్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి రప్పిద్దాము అంటే మనం ఏదో సంథింగ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. దీన్ని 35 అయితే ఎంతో హానెస్ట్గా, న్యాచురల్గా ఒక తెలుగు నేటివిటీతో తీసాము, దీన్ని కూడా అదే టైప్లో తీద్దాము, అంతే అథెంటిక్గా తీద్దాం అనే దాంతో చేసిన ఒక సినిమా. అండ్ వీ అచీవ్డ్ ఇన్ ఇట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒరిజినల్ కన్నా బెటర్ తీద్దాం అనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఓకే, అంటే ఈ మూవీ పూర్తయిపోయిన తర్వాత ఒరిజినల్ కంటే ఇది బెటర్ అని మీకు అనిపించిందా? అంటే చూసిన తర్వాత నాకైతే అనిపించింది. ఒరిజినల్ ఐ ఫెల్ట్ కథ పరంగా సర్ప్రైజెస్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సర్ప్రైజ్ వర్కౌట్ అవుద్ది. సెకండ్ టైం నుంచి నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ సర్ప్రైజ్ నీకు వర్కౌట్ అవ్వదు. అది కానీ ఒరిజినల్ చూడని వాళ్ళు ఉంటారు కదా, హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్, వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. చూసిన వాళ్ళ వరకు దానికి కంపారిజన్స్ వస్తాయి. కంపారిజన్స్ వచ్చినా కూడా దానికన్నా ఇది అది అసలు సినిమా చూసినంత వరకు అది గుర్తు రాకుండా చేస్తారు. అది గుర్తు రాకుండా వీళ్ళు క్యారెక్టర్స్లోకి, ఒక ఓంకారు శాంతిలోకి ఇన్వాల్వ్ అయిపోయి జనాలు చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా అరే దానికన్నా బెటర్ ఫిల్మ్ తీసారే అనే వర్డ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే సార్ ఏమైనా చేంజెస్ అనేది చేశారా స్క్రిప్ట్ లో నుంచి? స్ట్రక్చర్ వైజ్ చేయించాం కానీ మిగతాదంతా సజీవ్ టోటలీ చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేశారు సినిమాని. ఓకే, అంటే సజీవ్ గారు డెబ్యూ డైరెక్టర్. సో ఆయన ఫస్ట్ తీసే మూవీయే ఇట్లా రీమేక్ మూవీ తీసుకున్నారు. సో ఆయన కెరియర్ కి ఏం ఇబ్బంది అవ్వదు అన్న ఆలోచనతోనే తీసుకున్నారా? అది నేను సజీవ్ని అడిగా. సజీవ్ చాలా కష్టపడ్డాడు, నేను ఒప్పుకుంటాను. హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. కానీ బీయింగ్ ఎ రీమేక్ ఇట్ షుడెంట్ బి హార్ష్ ఫర్ హిమ్. అంటే అతన్ని తగ్గించు, ఆయన చాలా కష్టపడ్డాడు. ఈవెన్ దో రీమేక్ చేసి రీమేక్ కనిపించకుండా మనం ఏమనుకున్నామో ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్. జనాలు ఇది రీమేక్ అని చెప్పి మేము చూడడం అన్నం కన్నా అరే ఏం చేసాంరా ఒకసారి, ఎంత అందరు డైరెక్టర్లు కష్టపడనట్లేదు. కానీ ఒక రీమేక్ని పెట్టుకొని మీరు అన్నారు కదా ఇదొక కెరియర్ ఇది అని. సో సజీవ్ కూడా ఆ భయం ఉంది రీమేక్ చేయాలి, కానీ హీ ఆల్సో టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నేనైతే ఎంత ఛాలెంజ్ తీసుకున్నానో, లేదండి మనం ఒప్పిద్దాం జనాల్ని, చూసిన వాళ్ళు ఎవరికి రీమేక్ లా ఫీలింగ్ లేకుండా
మనం ప్రయత్నిద్దాం, మనం చేద్దాం అని చెప్పి ఇద్దరం ఛాలెంజ్గా ఫీల్ అయ్యి చేసిన సినిమా అనేది. అంటే ఓవరాల్గా మూవీ ప్రకారం చూసుకుంటే ఒకటి క్వశ్చన్ మార్క్ అనేది రీమేక్ ఒకటి, అది పక్కన పెట్టేసామంటే ఓవరాల్ మూవీ మొత్తం మంచి కాస్టింగ్ ఉంది. అండ్ తరుణ్ భాస్కర్ గారు ఇందులో మెయిన్ లీడ్ చేశారు. సో ఆయన ఎలా ఒప్పించారు ఈ మూవీకి మీరు? చాలా సింపుల్ అయిపోయింది. హీ ఆల్సో వాంటెడ్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇలాంటి కథ అయితే నేను చేద్దాం అనుకున్నాయి, ఆయన మైండ్లో ఉండింది. రెండు అలైన్ అయ్యి ప్రాజెక్ట్ ఓకే అయింది. నేను అనుకుని తరుణ్ అయితే బాగుంటుంది నేను అనుకున్నాను, తరుణ్ కూడా ఇలాంటి సబ్జెక్ట్ నేను చేస్తే బాగుంటుంది ఆయన కూడా ఫీల్ అయ్యాడు. ఇద్దరము ఒక పాయింట్లో కలిసేది కాబట్టి ఆ మాటల్లో తెలిసి వి వర్క్ ఇట్ అవుట్. ఓకే, యాక్చువల్గా స్టోరీ నరేషన్ చేసేటప్పుడు తరుణ్ గారికి చెప్పారా ఇది రీమేక్ అండి అని చెప్పి? అసలు నరేట్ ఏం చేయలేదు. మేము ఫస్ట్ రీమేక్ అని చెప్పి తరుణ్ దగ్గరికి వెళ్ళాం. నేను రీమేక్ రైట్స్ ఉన్నాయి, ఈ సినిమా ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని అడిగితేనే తరుణ్ ఇలాంటి ఈ సినిమా అయితే నేను చేస్తానని చెప్పి, తరుణ్ కూడా ఏదైనా రీమేక్ నేను చేయను, ఈ సినిమా మాత్రమే అయితే చేస్తానని తరుణ్ కూడా వచ్చాడు. ఓకే, సో అంటే బయట ఒక టాక్ అయితే వినిపిస్తుంది, అంటే ఈషా గారిని కూడా తరుణ్ గారే ఈ మూవీకి రిఫర్ చేశారు. ఈషానే చెప్పింది కదా. సో ద రీజన్ వై నేను యాజ్ అథెంటిక్ యాజ్ పాసిబుల్ చూస్తాను జనరల్గా. వెన్ యూ మేకింగ్ అ తెలుగు ఫిలిం, అది రీమేక్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో వేరే మలయాళం యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టి తెలుగు సినిమా అని చెప్తే జనాలకి నమ్మరు. సో వీ వాంట్ తెలుగు యాక్టర్స్, తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ హూ లుక్స్ అథెంటిక్ టు ద తెలుగు ఆడియన్స్. That is when we were looking for Telugu actors. That is when Tarun suggested Isha. ఓకే, సో ఈ మూవీ మొత్తం గోదావరి సైడ్ మీరు ఎక్కువ షూట్ చేశారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి? షూటింగ్ టైంలో నేను లేను, నేను యూఎస్ లో ఉంటా. నేను అంతా ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాను, కానీ షూటింగ్ టైంలో నేను లేను. బట్ దీస్ పీపుల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. అంటే తరుణ్, ఈషా తరుణ్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు, వెరీ ఫుల్గా ఎంజాయ్ చేశారు. పీక్ సమ్మర్లో వెళ్ళాము, ఫుల్ ఎండల్లో బాగా మాడిపోయి వచ్చారు. అయ్యయ్యో, అంటే అందులో ఆయన ఫిష్ కి సంబంధించి ఆక్వా మేనేజ్మెంట్ కదా, సో అక్కడ ఫిష్ తినడం కానీ మీకు కాల్ చేసి చెప్పడం ఏమన్నా చేశారా? రోజు ఫిష్, డిఫరెంట్ ఫిష్. సినిమాలో చాలా ఫిష్ టర్మ్స్ వాడాము. సో దానికి తగ్గట్టు ఫుడ్ కూడా బాగా డిఫరెంట్ వంటకాలు ఎంజాయ్ చేశారు. అంటే మీకు డైలీ అప్డేట్ ఇచ్చేవాళ్ళ ఇట్లా మూవీ గురించి? సో అంటే ఇంకో విషయం ఏంటి అంటే ఇందులో ఈషా గారిది మెయిన్ క్యారెక్టర్ అని అయితే ఉంది. సో ఒక ఫీమేల్ మూవీకి లైక్ బయట చూసుకున్నట్లయితే సొసైటీలో ఒక అమ్మాయి ఏదైనా అచీవ్ చేయాలి అన్నా కూడా లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి, ఆమెకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందులో నుంచి బయటకు వచ్చిన ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపిస్తారా? చూపిస్తాం. మీరే అన్నారు కదా రిస్ట్రిక్షన్స్, ఫస్ట్రేషన్. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్, ఏంటి ఆ ఫస్ట్రేషన్? బీయింగ్ ఎ ఉమెన్ మీరు చెప్పండి. బీయింగ్ ఉమెన్ అంటే మాకేముంటాయండి, బయటికి వెళ్ళడానికి పంపించారు, ఏదైనా అడిగినా వద్దు అంటారు. అండ్ ఇంకో విషయం, మనం ఏదైనా చెయ్యాలి, బయటకు వెళ్ళి ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నువ్వు అమ్మాయి కదా వద్దు అని అంటారు. సో మీరు ఇక్కడ 3 చెప్పారు. ఒకటి ఫ్రీడమ్ చెప్పారు, ఫ్రీడమ్ లేదు అని. ఇంకోటి నువ్వు అమ్మాయి కదా అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నారు? అబ్బాయితో కంపేర్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఈక్వాలిటీ. ఇంకోటి ఫ్రీడమ్, ఈక్వాలిటీ లేదని అంటున్నారు. ఓకే, ఒక అమ్మాయికి సెల్ఫ్ డెసిషన్ కూడా ఉండదు సమ్ టైమ్స్. సో 3 థింగ్స్ చెప్తున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం. ఈ 3 ఒక అమ్మాయికి ఉండదు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ అదే. ఓకే, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనేది ఒక అమ్మాయికి ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది హ్యూమన్ రైట్. పుట్టినప్పటి నుంచి మీకు వచ్చే రైట్ అది. దట్ ఈస్ ద పాయింట్ వి డిస్కస్ ఇన్ ద క్లైమాక్స్. ఓకే, చాలా మంది కూడా ట్రీజర్ కింద కామెంట్స్ పెట్టున్నారు. అందరూ ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఒక సీన్ కోసం. అంటే ఈషా గారు ఫైర్ అయిపోయి ఆ కిక్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్ రీమేక్ లో సేమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందా ఇంప్లిమెంటేషన్ అనేది? చేంజ్ ఉందా? సినిమాలో చూడండి, మీకు ఏమనిపించిందో మీరు చెప్పండి. సినిమా చూసి అంటే చేంజ్ అది కూడా మేము టీజర్ ట్రైలర్ లో పెట్టేస్తే ఇంకా థియేటర్ రారు కదా. అవునవును, అంటే అక్కడ వరకు తీసుకెళ్ళి ఆపేశారు అనమాట. సో అది సినిమాలో చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. సో నెక్స్ట్ మూవీ మీ ప్రాజెక్ట్ ఈ నగరానికి ఏమైంది 2 తరుణ్ గారితోనే తీస్తున్నారు. సో ఆ మూవీ గురించి మాకేమైనా అప్డేట్స్? షూటింగ్ లో ఉందండి. సో కరెంట్లీ షూట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రాబబ్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిలీజ్ చేస్తాం సినిమాని. సో ఇయరే వస్తుంది. సేమ్ అంటే ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ మూవీకి కంటిన్యూషన్ ఉంటుందా లేకపోతే కంటిన్యూషన్ అంటే సేమ్ కాస్టింగ్ ఉంటారా ఇందులో? మెజారిటీ ఇస్ ద సేమ్ కాస్ట్. అంటే విశ్వక్ గారు కూడా ఉన్నారు కదా.
ఓ విశ్వక్ గారు కూడా ఉన్నారు. నైస్. సో హీరోయిన్ సేమ్ అమ్మాయి. అనీషా అంబ్రోజ్ ఇస్ దేర్. yes. ఓకే. సో నెక్స్ట్ జోనర్స్ ఎలాంటి టచ్ చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒక థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ థ్రిల్లర్ ఒకటి, అండ్ ఇంకోటి ఒక సీరియస్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. అది జానర్ ఏంటో కూడా నాకు తెలీదు. అండ్ జోనర్ తెలియకుండా ఓకే చెప్పారా? ఆ జానర్ అది చెప్పలేము. ఇప్పుడు మహారాజా ఏ జానర్ అంటారు? థ్రిల్లరా? అంటే అలా చెప్పలేము. ఇప్పుడు మహారాజా అనే సినిమా ఏ జానర్? శివకార్తికేయ అదే కాదు, మన విజయ్ సేతుపతి. ఓకే. అది ఒక థ్రిల్లర్ అండ్ డ్రామాటిక్. డ్రామా థ్రిల్లర్ అనుకోండి మాది కూడా. సంథింగ్ లైక్ ఒక మలయాళం థ్రిల్లర్. లవ్ స్టోరీస్ ఏమైనా టచ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తరుణ్ నెక్స్ట్ వుడ్ బి లవ్ స్టోరీ అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ కూడా అంటే ఈ నగరానికి ఏమైంది తర్వాత నెక్స్ట్ మూవీ తరుణ్స్ విల్ బి లవ్ స్టోరీ అనుకుంటున్నా. అంటే అది నేను చేస్తాను లేదు ఇంకా నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ప్రస్తుతం నా లైన్అప్ లో లవ్ స్టోరీ లేదు. ఉంటే బాగుండు. అయ్యో ఉంటుందిలేండి. లైక్ ఇంకొకటి ఏంటి అంటే బడ్జెట్ గురించి మాట్లాడాలంటే ప్రొడ్యూసర్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు బడ్జెట్ విషయంలో. దట్టు రీమేక్ మూవీ తీస్తున్నారు కాబట్టి మీకు ఎంతవరకు బడ్జెట్ అయింది? మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందా లేకపోతే లోపల అయిపోయిందా? అనుకున్న దాంట్లో అయిపోయిందండి. అనుకున్న తక్కువ అయిపోయింది. అనుకున్న దానికన్నా బెటర్, వెరీ రీజనబుల్ డీసెంట్ బడ్జెట్లో చేసింది. సో లైక్ ఈ మూవీని థియేటర్స్లో చూడడానికి లైక్ టికెట్స్ రేట్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో అంటే జనాల్ని గ్రాప్ చేయడానికి టికెట్ రేట్స్ అనేవి తగ్గిస్తున్నారు. సో అలాంటి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారు? అవునండి, మేము జియో అప్లై చేసాము టికెట్ రేట్ తగ్గించాలి అని చెప్పి. 99 రూపీస్కి మేము అనౌన్స్ కూడా చేసాం. యాక్చువల్లీ ఇవాళ న్యూస్ పేపర్లో కూడా పెట్టాం. 99 రూపీస్కి సింగిల్ స్క్రీన్స్ 99, మల్టీప్లెక్స్ 150 రూపీస్. ఓకే. అంటే లైక్ మూవీ చూసి వచ్చిన తర్వాత పబ్లిక్ ఒక ఊపుతో వస్తారంటే లైక్ ఒక ఎమోషన్తో వస్తారు బయటికి, అంటే ఆ ఎమోషన్ ఏది అని అనుకుంటారు మీరు? మీరు ఈషా క్యారెక్టర్ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, అయ్యి ఆ ఎమోషన్ తోటి బయటకు వస్తారు. డెఫినెట్లీ ఎనీ ఉమెన్ విల్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? హార్డ్ వర్క్. చాలా కష్టపడ్డాడు సినిమాకి. మొత్తము ఆయన దగ్గర ఉన్నదంతా బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టేసాడు సినిమా మీద. అంటే ఏదైనా మీరు హెల్ప్ చేశారా స్క్రీన్ ప్లే చేసేటప్పుడు? యాక్చువల్లీ 35 డైరెక్టర్ నందు ఉన్నాడు కదా, నందు అండ్ సజీవ్ ఆర్ బాగా క్లోజ్. 35కి ఫస్ట్ ఏడి డైరెక్టర్. సో దే బోత్ వర్క్డ్ ఆన్ ద స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ అంత వాళ్ళు చేసుకున్నారు. మనం సజెషన్స్ ఇస్తాం కానీ మేజర్గా స్క్రీన్ ప్లే చేంజెస్ కానీ ఐడియాస్ వరకు సినిమా చూసిన తర్వాత ఇస్తాము. చూడకముందు కథలో కొంతవరకు చెప్తాను, బట్ బీయింగ్ రీమేక్ కదా అంత చేంజెస్ ఏం చేయలేదు. ఓకే. సో అంటే 35తో మీరు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తీసుకున్నారు. సో దానికి కంటిన్యూషన్ ఏదైనా సిరీస్ టైప్ తీసే ఆలోచన ఏమైనా ఉందా? 35దా? లేదండి. 35 అది హిట్ అయిపోయింది కదా, దాన్ని ఇప్పుడు 36 చేద్దామా అంటే ఆ కథ లేదండి అసలు. లేదా? ఓకే. అంటే నార్మల్గా అనుకుంటారు కదా ఒక మంచి మూవీ వచ్చినప్పుడు. అందులో నాకు ఒక ఐడియా ఉందండి, అందులో చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆ సినిమాలో చాలా లైట్గా ఎక్స్ప్లోర్ చేసి వదిలేసాం. అదే ఒక ఫుల్ లెంత్ లాగా ఒక హస్బెండ్ వైఫ్ మధ్యన ఉన్న ఆ కెమిస్ట్రీని ఫుల్ లెంత్ ఫిల్మ్గా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లోర్ చేసే ఐడియా అనిపించింది నాకు. ఒక సటిల్ కెమిస్ట్రీ పాత బాపు గారి సినిమాలు, విష్ణు గారి సినిమాలు ఉంటాయి అలాంటి ఫిల్మ్స్లో. అలాంటిది ఏమైనా ఫుల్ లెంత్గా ఎక్స్ప్లోర్ చేద్దాము అనే పాయింట్ అనుకున్నాను. బట్ నేను నందు డిస్కస్ చేసాను, బట్ నథింగ్ కాంక్రీట్. ఏమి కథ ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉంటుందా తెలియదండి. జస్ట్ హ్యాడ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే ఐ థాట్. చాలా మంది కమెంట్స్లో కమెంట్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా తీశారు, చాలా క్యూట్గా ఉంటుంది, చాలా మెచ్యూర్డ్గా రాశారు అని. దాన్ని ఒక ఫుల్ లెంత్ రోల్లో ప్రాపర్గా పెడితే ఎలా ఉంటుంది అనేది మీరు అడిగిన లవ్ స్టోరీ పరంగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది క్యూటెస్ట్ వే టు చేయాలి. యాక్చువల్గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు 35 తర్వాత ఏమన్నా సిరీస్ వస్తే బాగుండు దట్ రిలేటెడ్ అని చెప్పి. సో వన్ ఆఫ్ ద నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. వి డోంట్ నో కదా. సో అంటే ఈ మూవీ January 30 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ థియేటర్స్ అన్నీ కూడా లైక్ కొన్ని మూవీస్తో ఎంగేజ్ అయి ఉన్నాయి. సో థియేటర్స్ విషయానికి వస్తే మీకు లైక్ ఐ థింక్ థియేటర్స్ అసలు ఇష్యూ లేదండి. ఓకే. ఆల్మోస్ట్ 3 weeks అయిపోతుంది సంక్రాంతి ఫిల్మ్స్ వచ్చేసి. అండ్ కొత్త సినిమాలు కూడా ఏం రాలేదు. అంటే చిన్న సినిమాలకి థియేటర్స్ రావడం కష్టం అని చెప్పి బయట అంటున్నారు. నాట్ రియల్లీ అండి, వి గాట్ ఎ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. మనకి ఏషియన్ సురేష్ వాళ్ళు చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ థియేటర్స్ ఇస్ అన్ ఇష్యూ ఫర్ ద ఫిల్మ్.
అట్ ఆల్. ప్రాపర్ రిలీజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ యొక్క ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని నాకు షేర్ చేసినందుకు అండ్ అలానే మా ఆడియన్స్కి కూడా షేర్ చేసినందుకు. అండ్ ఈ మూవీ January 30 అయితే థియేటర్స్లోకి రిలీజ్ అయ్యి మంచి మంచి హిట్ అయితే కొడుతుంది. అండ్ 35 తర్వాత ఇది మీకు ఇట్లా ఒక బ్రాండ్ మార్క్గా ఉండిపోతుందని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. Yeah.